హాయ్ హలో వెల్కమ్ టు హ్యూమన్ టాకీస్. బ్రదర్, ఈరోజు చూస్తున్నాం నా అన్వేష్ పాపం చాలా కష్టపడ్డాడు. కష్టపడి ఈరోజు ఈ స్థాయికి ఎదిగాడు, మనం తప్పనట్లేదు. కానీ ఒక రకంగా కరెక్ట్గా చెప్పాలంటే అతని నోటి దూలే అతన్ని తొక్కేస్తుందేమో అని ఒకవైపు అనిపిస్తుంది. ఎందుకంటే అతనే చెప్తూ ఉంటాడు ఎదిగి కొద్దీ వదగాలని. కానీ ఎక్కడికి పోయింది బ్రదర్ని ఇది ఈరోజు? ఎదిగే కొద్దీ వదగమని ఎక్కడికి పోయింది? నువ్వు ఒదుగున్నావా? లేదు కదా. ఇంతకుముందు ఒదుగున్నావు కాబట్టి 2,233,00,000 ఏమో వచ్చాయన్నమాట సబ్స్క్రైబర్లు. 2 మిలియన్ చాలా గ్రేట్ అనమాట. చెప్పాలంటే అంత వచ్చేది చాలా గ్రేట్ అనమాట. అంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నటువంటి నువ్వు ఈరోజు అనవసరంగా బుక్ అయిపోతున్నావు. ఇప్పుడు ఏదో ట్రావెలింగ్ ఇతర దేశాలను చూపిస్తున్నావు, చాలా సంతోషం. చాలా మందికి తెలియని దేశాలను చూపించావు, చాలా మందికి తెలియనటువంటి ప్లేస్లను ఎక్స్ప్లెయిన్ చేసావు. ఓకే, భారత మహారామాయణ భాగవతాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేసావు అప్పుడప్పుడు, మంచిదే. అది తెలియని వాళ్ళకి ఎంతో మందికి తెలియజెప్పావు, తప్పులేదు. కానీ ఎందుకు వస్తూ ఇలా కాంట్రవర్సీ చేసుకుంటున్నావు అర్థం కావటం లేదు. ఒక్కోసారి సినిమాల విషయంలో తలదూరుస్తావు, వారి సొంత విషయాల్లో తలదూర్చుతున్నావు, ఎందుకో తెలియట్లేదు. బ్రదర్, గరికపాటి గారు చాలా మందికి నేను చూస్తూ ఉన్నా ఈ మధ్యకాలంలో ఎంతోమంది ఆయన చెప్పేటటువంటి ప్రవచనాలను ఫాలో అవుతున్నారు. ఎంతోమంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది ఫాలో అవుతున్నారు ఆయన చెప్పేటటువంటి ప్రవచనాలను. ఎందుకంటే ఏదో మంచి, ఆయన అందులో ఏం చెప్పినా కానీ అది మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమా చూపిస్తాం, ఒక సినిమా చూస్తాం, ఒక సినిమాలో మంచిని గ్రహించి చెడును వదిలేయాలి. హీరో 10 మందిని చంపుతాడని దాన్ని చెడుని తీసుకుంటారు ఎవరైనా? తీసుకోరు కదా. ఒక మంచినే తీసుకుంటాడు. తను ఎందుకోసం చేశాడు? ఇప్పుడు మహాభారతమే ఇది తీసుకున్నాం, నువ్వు అంటున్నట్లుగా ద్రౌపది వస్త్రాభరణం అది ఇది ఏదేదో అవుతున్నావు కదా, అలాగే తీసుకున్నాం. ఆ విషయానికి వస్తే కూడా లాస్ట్లో హీరో వెళ్ళి విలన్ని చంపినట్లు మొత్తం కౌరవ సామ్రాజ్యాన్ని కూల్చేస్తారు కదా. ఎందుకు? అదే సినిమాలో అయినా చూపిస్తున్నది అదే. శివాజీ గారు అక్కడేం తప్పుగా మాట్లాడింది ఏం లేదు. నిజంగా చెప్పాలంటే ఆయన ఏదో నోరు జారారు, ఒక మాట సారీ చెప్పారనుకోండి, చెప్పే పద్ధతిలో చెప్పింటే అది ఇంకా బాగుండేది. కానీ ఏదో బై మిస్టేక్లో అలా నోరు జారారు ఆయన. కానీ ఇంకొకటి, అది వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ట్రావెలర్, నీకెందుకు భయ్యా? ఏదో నువ్వు చూసుకుంటున్నావు, ఏదో నీ పన్ను చూసుకుంటున్నావు, మధ్యలో కినుక్కొని ఈరోజు చూడండి ఎంత సబ్స్క్రైబర్లు కిందకి జారిపోతున్నారు. నేను చూస్తున్నా కొంతసేపటి నుంచి, టక 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 కానీ వందల సంఖ్యలో సబ్స్క్రైబర్లు కిందకు పడిపోతున్నారు. ఎంతో గొప్పగా కట్టుకున్నావు సామ్రాజ్యాన్ని, ఒక మంచి సామ్రాజ్యానికి పునాదులు వేసుకున్నావు, ఒక మంచి సామ్రాజ్యాన్ని కట్టుకున్నావు, నిలదొక్కున్నావు. ఎక్కడో నార్మల్ ఒక సాధారణ స్థాయి నుంచి వచ్చి నువ్వు ఈరోజు నిలదొక్కొని ఈరోజు నోటి దూల కారణంగా అన్ని పోగొట్టుకునే పరిస్థితి అయితే వస్తుంది. ఈరోజు అంత ఈజీ కాదు. ఒక్క యూట్యూబర్గా అంత కష్టపడి ఆ స్థాయికి ఎదిగి ఈరోజు మళ్ళీ సేమ్ స్థాయికి వచ్చేస్తావేమో నాన్నే అనిపిస్తుంది అనమాట. రావాలని అనుకోవట్లేదు, బట్ అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే ఏంది, సెకండ్కి 100 మంది, నిమిషానికి 100 మంది తగ్గిపోతున్నారు సబ్స్క్రైబర్స్. ఎందుకు ఇలా కాంట్రవర్సీ చేసుకుంటున్నావు? నిన్ను బూతులు తిడుతున్నారు అందరూ. నువ్వు బూతులు తిట్టేవాడు. ఈరోజు నీ బూతుల వీడియోలు అందరూ చూసేవాళ్ళం. ఫ్యామిలీతో కూర్చొని చూడాలంటే ఒక్కొక్కసారి అసహ్యమయ్యేది అన్నమాట నువ్వు మాట్లాడే మాటలు. కానీ చూసేవాళ్ళం. కానీ ఎందుకో తెలియదు ఈరోజు నీ వీడియోలను నిన్ని బూతులు తిట్టి అందరూ మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే నువ్వు మాట్లాడినటువంటి మాటలే. నీ గురించి నేను ఒకసారి అనుకున్నా, తను ఒక మంచి ట్రావెలర్. చెప్పాలంటే ప్రపంచంలోనే మంచి ట్రావెలర్ అవుతాడేమో. ప్రపంచం కథ వదిలేయండి, మన ఇండియాలో ఒక మంచి ట్రావెలర్గా చాలామంది ఉన్నారు నీళ్ళగా. కానీ నీకు ఒక మంచి అనేది ఉన్నింది. ఎప్పటి వరకు ఉంటే నువ్వు బూతులు మాట్లాడనంత వరకు, ఈ అమ్మాయిలు గురించి చెడు వాక్యాలు నువ్వు మాట్లాడనంత వరకు బాగుండేదన్నమాట. వస్తూ నీ పదజాలం కావచ్చు, నీ నడవడికి కావచ్చు, చూస్తున్నారు కదా, డబ్బులు వస్తుంది కదా యూట్యూబ్లోని, ఎంతైనా అంత మాట్లాడితే తప్పు కదా. దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. చూసేవాళ్ళు అసహించుకుంటారు కదా ఒక్కసారైనా.
ఒక్కసారి చెప్పాలంటే మనం చూసిన సినిమానే సెన్సర్ కట్స్ వేస్తారు. ఎందుకు? పిల్లలతో కూర్చొని చూస్తామని. యూట్యూబ్ అయితే అదే పిల్లలే చేతులు పెట్టుకొని చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు పక్కనున్న వాళ్ళు వింటుంటారు కదా, ఎలా మాట్లాడితే ఎలా అనుకుంటారని. ఓకే చూద్దాం, నీకనేసి ఒక అభిమానులు ఉంటారు, కానీ ప్రతి ఒక్కరూ చూస్తారు కదా. నీ సబ్స్క్రైబర్లే కాదు, ఇతరులు కూడా ఎంతోమంది చూస్తున్నారు కదా నీ వీడియోలు. నువ్వు పెట్టే బూతులను కూడా చూస్తున్నారు కదా. ఏదో దాంట్లోనే బతుకుతున్నావు కదా, మరీ ఎందుకు దాన్ని నువ్వే జడ్చుకుంటావు? ఈరోజు క్షమించండి అని చెప్పేసి ఒక్క మాటతో క్షమించమనేస్తే ఎలా? నువ్వు అనుకోవచ్చు, అందరూ చేసి నన్ను టార్గెట్ చేశారని చెప్తున్నావు. టార్గెట్ చేస్తారు, నువ్వు టార్గెట్ చేసావు కదా. నీకు అనవసరంగా నీకు సంబంధం లేని మ్యాటర్లో తలదూర్చావు కదా. సినిమా వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, మధ్యలో నీకెందుకు చెప్పు? వారి వాద వారిది, వారి కష్టం వారిది. ఏదో ఒక్కొక్కసారి చెప్తుంటావు, నేను బెట్టింగ్ మాఫియాని మొత్తం నాశనం చేసేసానని. నువ్వు ఒక్కడు ఏం చేయలే కదా. జనాల్లో అవేర్నెస్ అనేది రాకపోతే, జనాల్లో అవేర్నెస్ పెరగకపోతే నువ్వు కాదు కదా, మొత్తం వ్యవస్థ ఏం చేయలేదన్నమాట. చేయలేదు. జనాల్లోనే కొంతవరకు అవేర్నెస్ పెరుగుతూ వచ్చింది, ఒప్పుకున్నాం. నువ్వు దానికి చేసావు. అది కొంతమంది అంటున్నారు నువ్వు కూడా నీ స్వార్థం కోసమే, వేరే ఎవ్వరు యూట్యూబర్లు నాకంటే ఎక్కువగా ఎదగకూడదు అనే ఉద్దేశంతోనే అందరినీ తొక్కేసావని కూడా అంటున్నారు. దీనికి ఏమంటావు? నిజమే కదా. ఒక రకంగా ఆలోచించాలంటే, ఒక రకంగా చెప్పాలంటే నిజమే నమ్మచ్చు కదా. ఎంతోమంది యూట్యూబర్లు నీ రేంజ్లో కాకపోయినా ఇంకొంతవరకైనా వారి రేంజ్కి తగినట్టు వరకు పబ్లిసిటీ అనేది వచ్చింది. ఎంతోమంది వచ్చింది, వారి అందరికీ ఎంతోమంది వారి పేర్లు తెలియదు కానీ ఆ చేపలు పడుతూ ఉంటాడు తను, ఇలాంటి వారు ఎంతోమందికి వచ్చింది. వారందరినీ తొక్కేసావని అంటున్నారు. వారు యూట్యూబ్లో లేవి అసలు, ఇప్పుడు లేదు అసలు, వారు కనిపించట్లేదు ఎక్కడ. కానీ నువ్వు ఒకడు కనిపిస్తున్నావు అంతే. బెట్టింగ్ ప్రమోషన్లు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఒకరే యూట్యూబర్లే కాదు కదా, ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ జైలుకు పోలేదే, వాళ్ళందరినీ పట్టుకోలేదే కదా. అది అన్నీ ఉంటాయి. నేనేదో నలుగురిని తొక్కేసినంత మాత్రాన నాకు మించినోడు లేదు అనుకుంటే కూడా తప్పే కదా. బెట్టింగ్లు మోసపోయిన ఎందరికో సపోర్ట్ చేశాను అంటున్నావు, సహాయం చేశాను అంటున్నావు. అది నీ స్వయార్జితం, చేసావు, ఓకే ఒప్పుకున్నాం. ఎందుకంటే డబ్బుంది, చేసావు, వచ్చింది. చాలామంది యూట్యూబ్లో నీ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఏదో వచ్చి చేసావు. సెలబ్రిటీగా ఎదగాలి, నేను ఏదో చేయాలంటే అది నీ సొంత ఇది. అలా అనేసి నేను చేశాను కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తప్పు కదా. నువ్వు ఏదో బెట్టింగ్ వల్ల లాస్ అయిన వాళ్ళకు, దాంట్లో మోసపోయిన వారికి ఎంతో మందికి చేసా. ఎంతో మంది కాదు, చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన వారే చాలా మంది ఉన్నారు బెట్టింగ్ యాప్స్లో మోసపోయిన వాళ్ళు. వారందరికీ ఎవరు ఏం చేయలే. ఎవరో ఒకరికో ఇద్దరికో కాదు, వందల సంఖ్యలో ఉన్నారు. అవునా? పోరాటం చేయి. బెట్టింగ్ యాప్స్ లేకుండా చేయడానికి పోరాటం చేయి. అయితే వాటిని అసలు లేకుండా సర్వమూలంగా తీసేయడానికి ప్రయత్నించు. దాని గురించి మాట్లాడు, ఇంకో దాని గురించి మాట్లాడు. ఎన్నోసార్లు నువ్వే అన్నావు. నేను ఎక్కడో విన్నా, గరికపాటి గారి గురించి కూడా ఇంతకు ముందు ఆయన చెప్పే ప్రవచనాలు వినండి అని కూడా ఎక్కడో చెప్పినట్లు గుర్తు. అంటే ఇటు పడితే ఇటు, ఇటు పడితే ఇటు, ఎటు పడితే అటు. ఒక్క ఇది లేదంటారా? ఒకే ఒక్క ఇది లేదంట. బ్రదర్, ఎవరన్నా కానీ ఒక్కటి చెప్తాను, ఎదుగుతున్నప్పుడు లేనిపోని కాంట్రవర్సీలు సృష్టించుకోవడం ఎందుకు? మనకు సంబంధం లేనటువంటి మ్యాటర్లో తలదూర్చడం అవసరమా? ఇప్పుడు చూడండి, అన్వేష్ లాంటి వారు ఎంతో మంది, తనకు సంబంధం లేని మ్యాటర్ ఇది, సినిమాకి సంబంధించిన మ్యాటర్ ఇది, తనకు సంబంధించింది కాదు. వాళ్ళ సినిమా వాళ్ళ గురించి ఆయన మాట్లాడాడు. ఎవరు? శివాజీ గారు. వాళ్ళ ఇండస్ట్రీ గురించి మాట్లాడారు, వేరే ఎవరి గురించి మాట్లాడలేదు. అలాంటప్పుడు, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లు జరిగాయి కనుక అలా మాట్లాడారు. అలాంటప్పుడు ఊరికే గోకిచ్చుకొని తన్నించుకోవడం అంటే ఇదేనేమో. ఎనీవే, ఇలా చేయకంటే చాలా బాగుంది. నేను అన్వేష్ రేపు ఎప్పుడు నేను అనుకునేవాడిని, ఒక్కొక్కసారి ఎప్పుడో ఒక రోజు, ఏదో ఒక రోజు అన్వేష్కి ఒక మంచి నేమ్ వస్తుంది, ఒక మంచి అవార్డు వస్తుంది, ఎప్పుడో ఒక నేషనల్ అవార్డు వస్తుంది. ఏ విషయంలో?
ఒక మంచి ట్రావెలర్గా ప్రపంచ దేశాలని చూపించినటువంటి వ్యక్తిగా ఒక మంచి అవార్డు అయితే వస్తుంది. మన దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా తనను పరిగణిస్తారు. ఏదో ఒక రోజు అనుకునేవాడిని నేను, ఎందుకో తెలీదు. వస్తూ 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 అతను ఎందుకో తెలు ఎదిగే కొద్ది, అదే ఆయన అతనే అంటాడు కదా, ఎదిగే కొద్ది వదగమని, ఎదిగే కొద్ది వడిగుండాలి అని అతనే అంటాడు. కాబట్టి అతను ఏం వదుగున్నాడో అర్థం కావట్లేదు. తానే పోగొట్టుకున్నాడు. ఈరోజు లక్షల మంది తనను ద్వేషిస్తున్నారు. తనను మాట్లాడే భాష కావచ్చు, ఎందుకంటే ఒక అవకాశం కోసం చూస్తూ ఉంటాడు, ఎప్పుడు దొరుకుతాడా వ్యక్తిని. తను దొరికేశాడు. ఈరోజు చిన్న చిన్న విషయాల్లో ఎవరు పట్టించుకోలేదు. ఈ విషయంలో మన మహాభారత రామాయణాల గురించి ఎప్పుడైతే కెలికాడో, హిందుత్వాన్ని ఎప్పుడైతే కెలికాడో తన్నించుకున్నాడు అనమాట. ఇంకా దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా ఎవరి తరము కాదు, ఎందుకంటే అది దాటిపోయింది అనమాట. ఆ సిచ్యువేషన్ అయితే దాటిపోయింది, ఇంకా కష్టం అనమాట. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడం అన్వేష్ పరిస్థితి ఎలా ఉండబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.